హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఫ్రీ ఇండికేటర్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. చాలా రోజుల నుంచి చాలామంది ఆప్షన్ ట్రేడర్స్ మమ్మల్ని అడుగుతున్నారు. ఆ ఫ్రీ ఇండికేటర్ని మేము ముందుకు తీసుకొచ్చేసామండి. ఆ ఇండికేటర్ ఏంటి, అది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అని తెలుసుకోబోయే ముందు, ఇన్ కేస్ మీకు తెలుసు కదండి, మీరు ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ ఒక్క ఛానల్లోనే మీకు మొత్తం టోటల్ 360 కావాల్సిన టూల్స్ కానీ, ఇండికేటర్స్ కానీ, స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటామండి. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ. సో మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, అండ్ దీనికోసం మనం ట్రేడింగ్ వ్యూకి వెళ్దామండి. సో ఇది మన ట్రేడింగ్ వ్యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే ఇండికేటర్ మీకు చాలామంది మార్కెట్లో డబ్బులు పెట్టి కొనుక్కుంటారండి. సో మీరు అది కొనాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి మీకు టోటలీ ఫ్రీగా ఉంటుంది. అదే మన రోలింగ్ స్ట్రాడిల్స్ అండ్ స్ట్రాంగిల్స్. ఓకే, ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళు జనరల్గా ఈ రోలింగ్ స్ట్రాంగిల్స్ అండ్ రోలింగ్ స్ట్రాడిల్స్ బాగా యూజ్ చేస్తారండి, రైట్? ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్స్పైరీ డే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. అది మనం ఫ్రీగా డెవలప్ చేసామండి. మీ అందరికీ తెలుసు, bluechipalgos.com అనేది మన సైట్. ఇక్కడ మీకు చాలా ఆల్గో టూల్స్ ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళొచ్చు. మన డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేశారంటే, చాలామంది యూజర్స్ ఈ ట్రేడింగ్ వ్యూలో ఉండే ఇండికేటర్స్ని కానీ, లేకపోతే బయట సపరేట్గా కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు రోలింగ్ స్ట్రాడిల్స్ని అమ్ముతున్నారండి. ఓకే, సో మా టీం వాళ్ళు ఏం చేశారంటే, అమౌంట్ చాలామంది కట్టుకోలేకపోతున్నారు, పైగా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పి మేము ఏం చేసామంటే ఫ్రీ ఇండికేషన్ డెవలప్ చేసామండి. డైరెక్ట్గా అది కూడా మీరు ట్రేడింగ్ వ్యూలో వాడచ్చు. ఇది ఫ్రీ ప్లాట్ఫామ్, ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్. మీరు దీనికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు మీ ఈమెయిల్ ఐడి యూస్ చేసుకొని. ఇందులో మీరు ఈ రోలింగ్ స్టైల్ని ఎట్లాగా యూజ్ చేయాలనేది ఈరోజు నేను చెప్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఈ వీడియో నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ టెలిగ్రామ్ ఛానల్స్ ఏమైనా ఉంటే అందులో కూడా షేర్ చేయండి. చాలామంది యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఇందులో ఉంటారండి, మీకు ఏది కావాలంటే ఆ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇండెక్స్ స్క్రిప్ట్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సిఎన్ఎక్స్ అట్లాంటివి. మేము ఈ ఇండికేటర్ ఈవెన్ స్టాక్స్ కూడా డెవలప్ చేసామండి. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ మీరు స్టాక్స్కి కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనమైతే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇండెక్స్కి చెప్పుకుందాము. ఇవాళ మనది నిఫ్టీ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ అయింది కాబట్టి మనం మిడ్ క్యాప్ జస్ట్ ఎగ్జాంపుల్ కింద యూజ్ చేద్దాం. మీరు ఫస్ట్ చేయాల్సిన ఏం లేదండి, ఇండికేటర్స్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఇక్కడ రోలింగ్ స్ట్రాడిల్ అని టైప్ చేయండి. ఓకే, చేస్తే మీకు రోలింగ్ స్ట్రాడిల్ విత్ స్వింగ్ హైలో అని వచ్చి bluechipalgos అని బ్రాకెట్లో ఉంటుందండి. మన వాళ్ళు డెవలప్ చేశారు ఇది. సో అందుకని బ్రాకెట్లో మీకు bluechipalgos అని ఉంటుందండి. రీసెంట్గా యాడ్ చేసామండి, జస్ట్ యాడ్ చేసాం మేము. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏమవుతుంది, కింద ఇట్లాగ ఒక బ్లాంక్ స్పేస్ ఒకటి వస్తుందండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు రోలింగ్ స్ట్రాడిల్ అండ్ స్ట్రాంగిల్ చార్ట్స్ అని. మీరు ఈ సెట్టింగ్స్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. మీరు జస్ట్ ఒక 2-3 ఆప్షన్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే మీకు రోలింగ్ స్ట్రాడిల్ కానీ, రోలింగ్ స్ట్రాంగిల్ కానీ ఏది కావాలంటే అది వచ్చేస్తుంది మీకు, రైట్? ఇప్పుడు అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ చార్ట్ టైప్, మీకు స్ట్రాడిల్ కావాలా, స్ట్రాంగిల్ కావాలా? నేను ఫస్ట్ స్ట్రాడిల్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సింగిల్ చార్ట్నా, మల్టీ చార్టా? ఓకే, అది కూడా నేను చెప్తాను. ఇప్పటికైతే సింగిల్ చార్ట్ సెలెక్ట్ చేసుకుందాము. అండ్ సింబల్, ఏ సింబల్ కావాలని అడుగుతున్నారండి. నేను చెప్పా కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ మన దగ్గర అన్నీ ఉన్నాయండి. అండ్ దాంతోపాటు అదర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు అదర్ సెలెక్ట్ చేసుకొని ఈవెన్ స్టాక్ ఆప్షన్స్ కూడా మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకుందాము. అండ్ రిఫరెన్స్ ఏటీఎం, ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. రిఫరెన్స్ ఏటీఎం అంటే ఇప్పుడు కరెంట్ ఏదైతే రన్ అవుతుందో దాని దగ్గరలో ఉన్న స్ట్రైక్ ఇవ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 13,000 మీరు చూడొచ్చు, ఇక్కడ 13,152 ఉందండి, రైట్? సో ఇక్కడ మీరు 13,150 అని ఇవ్వండి. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదండి, మేము బ్యాక్ ఎండ్లో అవన్నీ అడ్జస్ట్ చేసాము. మీరు ఒక 50 పాయింట్స్ అటు ఇటు ఇచ్చినా కూడా గ్రాఫ్ ఏమీ చేంజ్ అవ్వదు. అలాగే మీకు సేమ్ యాక్యురేట్ గ్రాఫే వస్తుంది. ఇది ఫస్ట్ది మీరు కరెక్ట్గా ఇవ్వాలి. సెకండ్ది ఎక్స్పైరీ డేట్. ఓకే, ఎక్స్పైరీ డేట్ కూడా ఇవాళ September 2 కాబట్టి ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నాను అండి నేను. అంతేనండి, జస్ట్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, దగ్గరలో ఉన్న ఏటీఎం ఏదైతే రౌండ్ ఆఫ్ ఏటీఎం దగ్గరలో ఉందో ఆ స్ట్రైక్ ఇవ్వండి, అండ్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. ఓన్లీ 3 థింగ్స్ మీరు సెలెక్ట్ చేయాలంతే. ఓకే, ఇంక మిగతావన్నీ ఆటోమేటిక్గా మీకు బై డిఫాల్ట్ స్ట్రైక్ డిఫరెన్స్ అన్నీ సెలెక్ట్ అయ్యే ఉంటాయండి. మీరు ఇందులో చూస్ చేయాల్సిన ఆప్షన్స్ ఏం అవసరం లేదు, అన్నీ ఆటోమేటిక్గా ప్రీసెట్ పెట్టాము. అండ్ బ్యాక్ ఎండ్లో టేబుల్ ఎక్కడ ఉండాలి అనేది కూడా మీరు ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు కావాలి అంటే. ఫస్ట్ అసలు మనం చూద్దామండి ఒకసారి. సో నేను ఓకే కొడుతున్నాను. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే
మీకు ఏమైందండి, ఒక రోలింగ్ స్టాడిల్ చార్ట్ వచ్చిందండి. అసలు రోలింగ్ స్టాడిల్ అంటే ఏంటి? రోలింగ్ స్టాడిల్ అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ చార్ట్ అండి. రోలింగ్ స్టాడిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందంటే మూవ్ అవుతూ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ టైంలో ఉన్న స్పాట్ ప్రైస్ని తీసుకొని అక్కడ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్, ఏటీఎం కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ని తీసుకొని దాని కంబైన్డ్ ప్రీమియంని మనం ఇక్కడ ప్లాట్ చేస్తాం. మళ్ళీ కొంతసేపు అయ్యాక ఏమవుతుంది అండి, ఏటీఎం ఆర్ స్పాట్ ప్రైస్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ స్పాట్ ప్రైస్ చేంజ్ అయిపోయింది. ఈ స్పాట్ ప్రైస్ అప్పుడు మళ్ళీ మనకి ఏటీఎంస్ కూడా చేంజ్ అయిపోతాయి. ఆ పర్టికులర్ టైంలో ఉన్న ఏటీఎం కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ని తీసి మళ్ళీ ప్లాట్, ఇలా కంటిన్యూస్గా రోలింగ్ బేసిస్ మీద ఆ టైంలో ఉన్న అండర్లయింగ్ని ఫస్ట్ మేము తీసుకొని దాని మీద కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని కంబైన్ చేసి అప్పుడు ఆ డేటా పాయింట్స్ని ఇట్లాగ లైన్ రూపంలో మీకు చూపిస్తాం. ఓకే, వెరీ వెరీ యూస్ఫుల్ అండి. ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ అని బయ్యింగ్ అని చేస్తారో వాళ్ళకి వెరీ యూస్ఫుల్ అండి ఇది. దీన్ని రోలింగ్ స్ట్రాడిల్స్ అంటాం మనం. ఓకే, అండ్ ఇక్కడ మీరు చార్ట్ కూడా చూడొచ్చు. రోలింగ్ స్టాడిల్ ఈ మిడిల్లో ఉన్నది ఏటీఎం అండి. మేమేం చేసామంటే ఓన్లీ ఏటీఎం ఒక్కటే ఇవ్వకుండా ఏటీఎంకి పైన ఒక 2 స్ట్రైక్స్ కింద 2 స్ట్రైక్స్ కూడా ఇచ్చామండి, జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. సో ఇది మనం రోలింగ్ స్టాడిల్. అయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చామండి. సింగిల్ చార్ట్ కాకుండా మీరు మల్టీ చార్ట్ కనుక పెట్టుకుని ఓకే కొడితే జస్ట్ ఈ టేబుల్లో ఏవైతే 5 ఉన్నాయో స్ట్రైక్స్, ఆ 5 స్ట్రైక్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇవి ఏంటంటే 5 స్ట్రైక్స్: ఏటీఎం, ఏటీఎం +1, ఏటీఎం +2, ఏటీఎం -1, ఏటీఎం -2. ఓకే, సో ఇట్లాగా మనం 5 స్ట్రైక్స్ని కూడా కావాలంటే చూసుకోవచ్చు, లేదా 5 స్ట్రైక్స్ అవసరం లేదు, సింగిల్ సరిపోతుంది అనుకుంటే మీరు జస్ట్ సింగిల్ స్ట్రైక్ కూడా చూసుకోవచ్చు. రైట్, సో ఇది మనకి రోలింగ్ స్ట్రాడిల్ అండి. లేదు సార్ నాకు రోలింగ్ స్ట్రాడిల్ కాదు రోలింగ్ స్ట్రాంగిల్ కావాలి అని ఎవరైనా అనుకుంటే సింపుల్గా ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి రోలింగ్ స్ట్రాంగిల్ అని కొట్టండి. ఓకే, మీకు ఇక్కడ చూసుకుంటే రోలింగ్ స్ట్రాంగిల్ అని కొట్టంగానే ఈ టేబుల్ అప్డేట్ అయిందండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది. ఏటీఎం చేంజ్ అవ్వదండి, ఏటీఎం సేమే ఉంటుంది మీకు. ఓటీఎం 1 అంటే మీనింగ్ ఏంటంటే కాల్ ఆప్షన్ ఓటీఎం +1 అండ్ పుట్ ఆప్షన్ ఓటీఎం +1 అండి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 13,152. ఓకే, కనుక మనకి ఈ కరెంట్ టైంలో అండర్లయింగ్ స్పాట్ ఇది అనుకోండి, దీని దగ్గరలోది ఏమవుతుందండి 13,150 ఏటీఎం అవుతుంది. ఇప్పుడు మనం ఏం ట్రాక్ చేస్తామంటే ఇక్కడ కొంతమందికి ఎట్లా కావాలంటే ఏటీఎం స్ట్రాడిల్స్ కాకుండా ఏటీఎం స్ట్రాంగిల్స్ కావాలండి. ఓకే, అంటే ఏటీఎం స్ట్రాంగిల్ అంటే దీని పైన దీని కింద 13,125 పుట్టు కావాలి, 13,175 కాల్ ఆప్షన్ కావాలండి వాళ్ళకి. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే ఓటీఎం 1 అంటాం. ఓటీఎం 1లో ఏముంటుందండి, ఒక స్ట్రైక్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్, ఒక స్ట్రైక్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ ఉంటుంది. ఓటీఎం 2 అంటే 2 స్ట్రైక్స్ కాల్ ఆప్షన్, 2 స్ట్రైక్స్ పుట్ ఆప్షన్. రైట్, చాలామంది ఈ ఓటీఎం 1ని యూజ్ చేస్తారండి, లేదంటే ఓటీఎం 2ని యూజ్ చేస్తారు. సో మీరు సింపుల్గా ఇక్కడికి వచ్చి మల్టీ చార్ట్ అని పెట్టుకొని ఓకే కొట్టేస్తే మీకు కనిపిస్తుందండి. ఇక్కడ గ్రీన్ అబ్జర్వ్ చేయండి, చాలామంది గ్రీన్ని ట్రాక్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఏటీఎంలో చేయడానికి కొంచెం వాళ్ళు భయపడతారు, ఎక్కువ స్వింగ్స్ ఉంటాయని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తారు. లేదు కొంతమంది ఈవెన్ 2 స్ట్రైక్స్ కూడా వెళ్తారండి. ఓకే, ఏటీఎం తీసుకోవచ్చు, ఏటీఎం నుంచి కొంచెం దూరం వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొంచెం దూరం వెళ్తే మీకు ఓటీఎం 2 కాల్ ఆప్షన్, ఓటీఎం 2 పుట్ ఆప్షన్. ఓకే, 2 కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ వెళ్తుంది. అలాగే మేము ఐటీఎంస్ కూడా ఇచ్చామండి, ఎవరైనా ఒకవేళ ఐటీఎంస్లో ట్రేడ్ చేస్తా అంటే మీరు ఐటీఎంస్ కూడా ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అండి. స్ట్రాడిల్లో పెడితే ఏమవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాడిల్లో మీరు కనుక ఒకసారి మనం స్ట్రాడిల్ సెలెక్ట్ చేద్దామండి. మళ్ళీ ఇక్కడ మీరు స్ట్రాడిల్ కనుక చూసుకుంటే మల్టీ చార్ట్లో ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే 13,150 కాల్ ఆప్షన్ ప్లస్ 13,150 పుట్ ఆప్షన్ అండి ఇక్కడ. ఓకే, అంటే ఏమవుతుంది, ఒక ఐటీఎం అవుతుంది, ఒక ఓటీఎం అవుతుంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తాం, ఎందుకంటే స్ట్రాడిల్ అండి. స్ట్రాడిల్ అంటే ఎప్పుడు కూడా సేమ్ స్ట్రైక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో అందుకని 13,150 కాల్ ఆప్షన్, 13,150 పుట్ ఆప్షన్, 13,200 కాల్ ఆప్షన్, 13,200 పుట్ ఆప్షన్. కానీ మీరు ఎప్పుడైతే స్ట్రాంగిల్కి చేంజ్ చేశారో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఓటీఎం 1 కాల్ ఆప్షన్ ప్లస్ ఓటీఎం 1 పుట్ ఆప్షన్. ఓకే, ఇది డిఫరెన్స్ అండి, కీ డిఫరెన్స్. సో మీరు ఒకవేళ స్ట్రాడిల్స్ ట్రాక్ చేయాలనుకుంటే స్ట్రాడిల్లోకి వెళ్ళొచ్చు, స్ట్రాంగిల్స్ ట్రాక్ చేయాలనుకుంటే మీరు స్ట్రాంగిల్స్లోకి వెళ్ళొచ్చు.
ఓకే. సో అది ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 అండి. మనం పార్ట్ 2 కూడా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇందులో మనకి చాలా ఇండికేటర్స్ కూడా మేము ఇచ్చామండి. వెరీ వెరీ యూస్ఫుల్ ఇండికేటర్స్, రైట్? కానీ వీడియో లెంత్ మనకి ఎక్కువైపోతుంది కాబట్టి ఇది పార్ట్ 1 ఇక్కడితో ఆపుతున్నానండి. మీరు ఇమీడియట్గా వెళ్ళి దీన్ని అయితే ట్రై చేయండి. రేపు జస్ట్ మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళి రోలింగ్ స్ట్రాడిల్, ఓకే, తెలుసు కదండి, రోలింగ్ స్ట్రాడిల్ అని టైప్ చేయండి. మీకు బ్లూ చిప్ ఆల్గోస్ వస్తుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోండి, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ అండి. ఎవరైనా కనుక దీన్ని బై చేస్తే ఇమీడియట్గా ఆపేసేయండి. మీకు అవసరమే లేదు. ఇక్కడ ఫ్రీ ఇండికేటర్ వస్తే ఇంకా చాలా ఇండికేటర్స్ డెవలప్ చేస్తున్నాం మీకోసం ఫ్రీగా. సో మీరు జస్ట్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు, ఓకే? అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ షేర్ చేయండి మీ గ్రూప్స్లో. ఎవరికైనా కావాలంటే వాళ్ళు కూడా ఫ్రీగా యూస్ చేసుకుంటారు. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.